వెంకటేష్ वरंगल में भी क्या कुछ खानी है स्वामिनी సంగాపురం కిషన్ రెడ్డి గారు వారు మాట్లాడవలసిందిగా మిత్రులందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో దేశంలో ఈరోజు బీజేపీ అనుకూల వాతావరణం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గత 9.5 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, తీసుకున్నటువంటి అనేక విధానపరమైనటువంటి అంశాలు, చేపట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు ఈరోజు దేశంలో మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నాయి. ఈరోజు ఒక పార్టీ నాగార్జున సాగర్కి వెళ్తే నల్గొండకు, ఒక పార్టీ ఈ ప్రభుత్వం మేడిగడ్డ డ్యాంకి వెళ్ళింది. మేడిగడ్డ డ్యాంలో ఏం చూడడానికి వెళ్తుండో ఈరోజు ముఖ్యమంత్రి గారు చెప్పాలి. జస్ట్ పొలిటికల్ డ్రామా, జస్ట్ పొలిటికల్ విజిట్. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క మేడిగడ్డ విజిట్ ఏదైతే ఉన్నదో ఎమ్మెల్యేదంతా కూడా రాజకీయ లబ్ధి పొందేందుకోసమే వెళ్తున్నారు తప్ప కాంగ్రెస్ పార్టీకి కానీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కానీ మేడిగడ్డ డ్యాం విషయంలో కావచ్చు, కాళేశ్వరం విషయంలో కావచ్చు, సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపేటువంటి చిత్తశుద్ధి రేవంత్ రెడ్డి కానీ, కాంగ్రెస్ పార్టీకి కానీ, రాహుల్ గాంధీకి కానీ లేదు. 2 నెలల సమయం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా మేడిగడ్డ డ్యాము ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉందని తెలిసిన తర్వాత కూడా, దాని భవిష్యత్ అంధకారంలో తెలిసిన తర్వాత కూడా 2 నెలలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము విలువైనటువంటి సమయాన్ని వృధా చేసింది. విజిలెన్స్ దర్యాప్తు ఆదేశించామని చెప్తున్నారు. విజిలెన్స్ ఏం చేస్తుందో చెప్పాల్సిన అవసరం ఉంది. మేడిగడ్డ డ్యామేజ్ వ్యవహారంలో కేవలం పొలిటికల్ మైలేజ్, రాజకీయ లబ్ధి తీసుకోవడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తుంది తప్ప వీళ్లకు చిత్తశుద్ధి లేదు. చాలా సంతోషము. కాకతీయులు కట్టినటువంటి, ఎందుకంటే ఆ దేవాలయము కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. మా ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, మా సంస్కృతి కల్చర్ మినిస్ట్రీ పరిధిలో ఉంటుంది. కాబట్టి ఆ దేవాలయానికి సంబంధించి నేను మంత్రి అయిన తర్వాత మీ అందరి సమక్షంలోనే మొదటిసారి వెళ్ళినప్పుడు, దర్శనానికి వెళ్ళినప్పుడు అప్పుడే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లిన తర్వాత ప్రధానమంత్రి గారు మరి ఆ యొక్క దేవాలయాన్ని పునరుద్ధరించాలని ఆదేశించారు. కాబట్టి ఆ యొక్క మంటపము ఒక కొలికి వచ్చి నేను ఇప్పుడు చూడడానికి వెళ్తా ఉన్నాను. ఇంకేమైనా మిగిలిపోయిన ఆరోగ్య పనులుంటే వెంటనే పూర్తి చేసి తొందరగా మీ అందరి సమక్షంలో వరంగల్లో కాకతీయులు కట్టినటువంటి మంటపం ఏదైతే 1000 స్తంభాల గుడి ఉందో ఆ యొక్క 1000 స్తంభాల గుడి దగ్గర ఉన్నటువంటి మంటపం దగ్గర మళ్ళీ అద్భుతమైనటువంటి పూజా కార్యక్రమాలతో ఈ యొక్క మంటపాన్ని భక్తులకు, దేవాలయానికి డెడికేట్ చేయాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆదేశించారు.